రామోజీరావు పార్థివ దేహం వద్ద నివాళులర్పించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నిన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో రామోజీరావును హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆయన బంధువులు తెలిపారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. రైట్, ఇదే విషయాన్ని మనతో పంచుకోవడానికి ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రత్నం గారు. సార్, ఇవాళ రామోజీరావు గారు కన్నుమూశారు. దానికి సంబంధించి మీకు ఆయనకున్న అనుబంధం ఏంటి? రామోజీరావు గారు సినిమా ప్రతిఘటన నేను విజయశాంతి గారితో వర్క్ చేసేటప్పుడు సినిమా పనిచేయడం శ్రీకృష్ణ గారు ఎప్పుడు రామోజీరావు గారి నుంచి చెప్పారు. ఆయన ఎంత మెమరీ పవర్ అంటే ఒక డాల్ఫిన్ హోటల్, ఈనాడు పేపర్, ప్రియా పిక్చర్స్, ఇన్ని సంస్థలు ఏ రోజు ఎక్కడ అప్డేట్ గా చెప్తారు. ఒక ఎంత వ్యాపారవేత్త, పత్రికేయులు, ఆయన ఒక సంస్థ, ఒక వ్యవస్థ, ఆయనకి ఎంతో మందికి మార్గదర్శకులు, గ్రేట్ పర్సన్, గ్రేట్ పర్సనాలిటీ. సో మార్గదర్శన చిట్ఫండ్స్ తోటి చాలా మందికి ఉపాధి కల్పించారు. గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి చాలా మందికి ఇన్స్పిరేషన్. నేను ఒకసారి ఆయన పర్సనల్గా కూడా కలిసాను. సో ఆయన రామోజీ ఫిలిం సిటీ ఇవాళ చాలా మందికి ఇవాళ స్టూడియోలో లేని రోజుల్లో షూటింగ్ జరుపుకోవడానికి సినిమా పరిశ్రమకి ఉపయోగపడుతున్నారు. అన్ని విధాలు అంత విజయం ఉన్న వ్యక్తి, గొప్ప వ్యక్తి మరణించడం దిగ్భ్రాంతిగా కలుగుతుంది. థ్యాంక్ యూ సార్.